హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీ దేవాస్కర్ని. ఫ్రెండ్స్ కూడా మనకైతే ప్రకాశాన్ని డైరీ ఫామ్లో అయితే ఉన్నాం ఫ్రెండ్. మొత్తానికి అయితే అండ్ 8 ఆవులు అయితే లోడ్ తిన్నా అంట మనకైతే. ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మనకు ధరలు అయితే 40,000 నుంచి 70,000 మధ్యలో అయితే ఉన్నాయి ఫ్రెండ్. మనకైతే లాస్ట్ ప్రైజ్ అయితే 70,000 అయితే ఉన్నాయి మనకైతే. స్టార్టింగ్ ప్రైజ్ అయితే 40,000 నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్. మనకైతే చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే ఒక్కొక్క అయితే అనుకున్నాము. ఫస్ట్ నా వీడియో విషయం ముందు కొంచెం లైక్ కొట్టండి, షేర్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ అంతా కూడా బెల్లాకనం చేసుకొని ఓకే నచ్చుకోవాలండి. చివరి వరకు చూడండి, అట్లయితేనే అర్థమవుతుంది. 40,000 కూడా చివరి వరకే ఉంది, లాస్ట్ వరకు ఉంది. ఓకే అన్న, నమస్తే అన్న. నమస్తేనా. ఈ మొత్తానికి ఎన్ని ఆవులు తిన్నాయనా? 8 ఆవులు వచ్చినాయన్నా. 8 ఆవులు వచ్చినాయి. 8 ఆవులలో ఏమేమి బ్రీడ్ ఉన్నాయన్నా? జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయన్న. జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్. జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయన్న. ఏం ధరల నుంచి ఉన్నాయి ఈ వారం ఈ లోడ్లో? వారం చూడన్నా 55,000 నుంచి ఉన్నాయన్న. 40,000 ఉన్నంటివే కావు 40,000 ఉంది. మళ్ళీ అమ్మవాది అమ్ముతాను, అది కూడా 40,000 కావు ఉంది. మిగతా 55,000 నుంచి 70,000 వరకు ఉన్నాయన్న. ఫ్రెండ్స్, ఒక్క ఆవు అయితే 40,000 అవుతుందంట. 40,000 ఎంతవరకు ఇస్తుంది పాలు? 5 లీటర్లు ఇస్తుందన్న పాలు. పండ్లే లేదు, కొలుసురు లేగా. లేగా అది కూడా చూపిస్తా, లాస్ట్ చూపిస్తా. పాలు చెక్ చేసుకోవచ్చా? పాలు 2 ఊటలు వెండుకొని తీసుకొని పొమ్మను. అంతే అంతే. ఓకే, మన దాని ఇప్పుడు మొత్తానికి ఎన్ని ఆవులు? 8 ఆవులు. 8 ఆవులు అయితే 10 ఆవులు లోడ్ వచ్చిందన్న. ఓకే, ఇప్పుడు 8 ఆవులు మిగిలినాయన్న. 8 ఆవులు 2 ఆవులు అమ్మినాయి. ఫ్రెండ్స్, ఒక్కొక్క ఆవుకైతే అయితే కనుక్కుందాము. మన అడ్రస్ చెప్పేసి డైరీ ఫామ్ది మజిద్ మామిడిపల్లి విలేజ్ అన్న. ఓకే, నందిగాం మండల్, ఓకే, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ. షాద్నగర్ తాలూకా. షాద్నగర్ నుంచి ఒక 8 వస్తుంది. షాద్నగర్ నుంచి ఒక 8 కిలోమీటర్లు వస్తుంది. ఓకే, వెళ్ళిపోయిన రండి. ఒక్కొక్క ఆవుకైతే వెళ్ళిపోయిన రండి అన్నా. ఫస్ట్ ఆవు కథ చెప్పానా? మన నైట్ ఈనిందన్న. ఇది ఈనింది నైట్ 6 పండ్లు ఉందన్న. ఇప్పుడు ఈనింది రెండో అయితే 6 పండ్లు ఉంది తరపు. ఫ్రెండ్స్, 6 పళ్ళతో అయితే ఉందంట ఈ తరపు అయితే. ఇప్పుడు ఈనింది రెండో అయితే తరపు అంట ఫ్రెండ్స్. మనకైతే చూసుకోవచ్చు. మనకైతే ఎంత ప్రజెంట్ అన్న ఇది మనకు పాలు తీసేసినట్టు. పాలు డ్రాప్ లేకుండా ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏ ఆవు కూడా డ్రాప్ లేకుండా తీసేస్తామన్న పాలు తవల మీద. అదే కనిపించట్లేదు. మన 4 లీటర్లు ఉన్నాయన్న. దీని దగ్గర ఏమైనా పెరగొచ్చానా? 6 లీటర్లు వస్తుంది అన్న ఆరామ్సే. తన్నుడు ఎగురుడు రోజు మీద 12 లీటర్లు నిదానం ఉందన్న. తన్నుడు ఎగురుడు రోజు మీద 12 లీటర్ల 12 లీటర్ల వరకు వస్తుంది అన్న. ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. రోజు మీద 12 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు. జుండు పాలే ఉన్నాయి అన్న. 2 పూటలు వెండి 4 లీటర్లు జుండు పాలు. అంతే అంతే. ఇప్పుడు దీని కెపాసిటీ రోజు మీద 12 లీటర్ 13 లీటర్ వరకు వస్తుంది అన్న. ఓకే, దీని దూడింది కోలాగా ఉందన్న. ఓకే, ఎంతకు వస్తుంది ఇది? చెప్పుడు 78,000 చెప్తున్నాను. ఓకే, ఫైనల్ రేట్ ఎలాంటి బేరం లేదంటే 70,000కి ఇస్తా. ఫైనల్ ఇచ్చే రేట్ చెప్పు. ఫైనల్ రేట్ అన్న. నేను చెప్పే రేట్లు అన్ని సూటబుల్గానే చెప్తున్నా. మంచి సైజ్ అవన్న. రెండో ఈత తరపు. ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద ఇదేనా? ఇంకోటి ఉందన్న. ఇంకోటి ఉందా? ఫ్రెండ్స్, 40,000 ఆవులు కూడా వస్తే లాస్ట్ వరకు చూడండి. మీరు మధ్యలో చూసి కామెంట్ పెట్టకండి సరేనా? లాస్ట్ వరకు చూడండి. ఓకే, రెండో ఇటుకైతే వెళ్ళిపోండి అండి అన్న. రెండవ కథ చెప్పు. జెర్సీ వస్తుంది అన్న. జెర్సీ 95% జెర్సీ ఉందన్న. ప్యూర్ జెర్సీ అయితే 90% ఉంటుంది అన్న జెర్సీ. చూసుకోవచ్చు. ఇది మనకు బోడీ ఆఫ్ ఫ్రెండ్స్. మనకైతే జెర్సీలో బోడీ ఆఫ్ ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు. మనకైతే ఇది మనకి ఎన్ని పళ్ళతో ఉంది? 6 పండ్లు ఉందన్న. రెండో ఈత ఉంటుంది ఇది కూడా. ఇప్పుడు ఇంతే. ఇప్పుడు ఇంత సెకండ్ లాక్ ఈనిందా? ఈనిందన్న. మార్నింగ్ 4 గంటలకు ఈనిందన్న. మళ్ళీ ఇది నాది పాలు తీసేసిన అన్న. పొద్దుగాల 4 లీటర్లు పాలు తీసేసిన. ఓకే, మొత్తం బిండలే. ట్రాన్స్పోర్ట్ వచ్చిందని మొత్తం బిండలే. అంటే జర్నీలు వచ్చింది మొత్తం బిండలేవు అనమాట. 4 లీటర్లు. ఈ నరాలు చూసుకోండి. చన్నకట్టు కూడా బాగుంది ఫ్రెండ్స్. మనకైతే చూసుకోవచ్చు. మనకైతే చన్నకట్టు కూడా మనకైతే తన్నుడు బొన్నుడు ఏం లేదన్న. నిదానం ఉంది. ఆవు కూడా ఎంతవరకు ఇవ్వచ్చు అన్న ఈ ఆవు పాలు? పూటకు ఆరాంసే 6-7 లీటర్లు వెళ్తుంది అన్న. ఇది 6-7 ఇక రోజు మీద 14 చూసుకోండి అన్న. చూసుకోవచ్చు. వేస్తున్నది ఆవు. 6 పండు ఉందన్న. సెకండ్ ఈత. ఇప్పుడు ఈయంత మనకు ఆల్రెడీ ఈనింది. కాకపోతే పాలు ఎవరైనా రైతులు వచ్చి ముర్రపాలని చెక్ చేసుకొని తీసుకుపోండి. మనకైతే ఇది ఎంత ప్రజెంట్ అయితే మార్నింగ్ 4 లీటర్లని విండినా. సగం విండి సగం ఆపిన. ఓకే, జర్నీలు వచ్చిందని ఒక 3-4 రోజులు అయితే ఆరామ్స్ సెట్ అయిపోతుంది అన్న. 6 లీటర్ తక్కువ వెళ్ళదన్న పాలు. ఇది ఎంతకు వస్తుంది ఆవు? చెప్పండి. ఇది 72,000 చెప్తున్నాను. ఫైనల్ రేటు 65,000కి ఇస్తాను. 65,000కి ఫైనల్ రేట్. రోజు మీద 12 లీటర్లు. 12 లీటర్ వరకు వస్తుంది పాలు. చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది. రెండోది ఎట్టుకైతే వెళ్ళిపోండి. ఏమైనా మూడవ కథ చెప్తావా? ఇది బుధవారం మార్నింగ్ ఇండి అన్న 9కి. బుధవారం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ జున్ను పాలు 5 లీటర్ పక్కా ఉన్నాయన్న. 5 లీటర్. పొద్దుగాల 5 లీటర్, పొద్దు మీకు 5 లీటర్, 10 లీటర్ పిండుకొని తీసుకోవచ్చు అన్న. రైతులు ఏ రైతన్నా వచ్చి 10 లీటర్లు రోజు మీద పాలు పిండుకొని తీసుకొని పోవచ్చు. ఓకే, 1000 ఆడితే ఇంకొక లీటర్ పాలు పెరుగుతుంది అన్న. అంతే. 6-6.5 పక్కా వస్తుంది అన్న పాలు. ఇప్పుడు రోజు మీద 13 లీటర్లు పెట్టుకోవాలి. 10 లీటర్ రోజు మీద 13 లీటర్లు పెట్టుకోండి. ఇప్పుడైతే 10 లీటర్ నా సెట్ కాడ విండి చూపిస్తాను. అంతే. ఇది 3 రోజులైంది. దీని జున్ను పాలే ఉన్నాయి దీని దగ్గర కూడా. అంతే అన్ని. ఓకే, ప్రజెంట్ మురుపాలు ఉన్నాయి మనకైతే. ప్రజెంట్ వచ్చేసి అన్న ఇది మనకి ఇప్పుడు ఏం దెన్న అవుతా? ఇది సార్ సెకండ్ ఉంటుంది అన్న. కొత్త కాడ ఇప్పుడు వస్తుంది అన్నది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అన్న ఇది మనకు ఈ ఆవు ఇప్పుడు ఏం ధర చెప్తున్నా చెప్పు. ఇది 70,000 చెప్తున్నానా? 70,000 ఫైనల్ రేట్. ఇది ఎలాంటి మార్జిన్ లేదంటే 63,000కి వస్తుంది అన్న. 63,000 ఫైనల్ రేట్. ఏమైనా రైతులు వచ్చా కూర్చో మాట్లాడతా? దగ్గరికి వస్తే 1,000 రూపాయలు అటు ఇటు తగ్గుతుంది అన్న. అట్లేముండదు. ఓకే, ఇప్పుడు రైతు అయితే పక్కా
ఓకే 2 ఊటలు ఏ రైతు వచ్చినా సరే 10 లీటర్ సాయంత్రం పొద్దుగాల కలిసి 5 లీటర్ జున్ను పాలు పిండుకొని తీసుకొని పోవచ్చు. అంతే అంతే పాలు చెక్ చేసుకున్నాకనే బేరం చేసుకొని తీసుకొని పోవచ్చు. ఓకే, పాలు చెక్ చేసుకున్నాక బేరం చేసుకోమంటాం ఫ్రెండ్స్. అన్న అయితే చూసుకోవచ్చు. ఓకే, నరాలు కూడా బాగున్నాయి, సన్నకట్టు కూడా బాగుంది చూసుకోవచ్చు. 3 రోజులు అవుతుందన్న ఈ రోజుకి. ఓకేనా? ఆవు తిండి తాగుడు అంతా ఓకే ఉందన్న, ఏది టెన్షన్ లేదు ఆవు కాడ. ఓకే, మనం అయితే 4వ జట్టుకైతే వెళ్ళిపోండి రండి. ఏనా 4వ కొత్త చెప్తావా? వినడానికి ఉందన్న. ఓకే, జెర్సీ, ఇది కూడా జెర్సీ వస్తుందన్న. ఓకే, ఇది మంచి సైజ్ ఆవన్న, పూటకు ఒక 6 నుంచి 7 మధ్యలో వెళ్ళొచ్చు అన్న ఈ ఆవుకి. ఇది ఆవుకి ఈనిందా? వినడానికి ఉందన్న. ఓకే, రోజు మీద 14-15 లీటర్లు పెట్టుకోవచ్చు అన్న. రోజు మీద మంచి సైజు ఉందన్న ఆవు. జర్నీలు వచ్చింది ఇప్పుడే. జర శంక కూడా బాగుంది మనకైతే, అడ్డర్ కూడా బాగుంది మనకైతే ఆవు చూసుకోవచ్చు. కూడా మంచి సైజ్ ఆవన్న, ఇప్పుడే వచ్చింది జర్నీలా. ఓకే, కొంచెం పెయిన్స్ తోటి ఉంటుంది, అది కొంచెం రేపటి వరకు జర మంచిగా కనిపిస్తే ఆవులు సెట్ అయిపోతుంది రేపటి. ఓకే, ఇది మనకి ఈనిందా ఈయన మాపుందా? వినడానికి ఉందన్న. ఓకే, ఇది మనకు ఒక వారం రోజులు కూడా ఏం లేదు, ఒక 3-4 రోజులు డేస్ టైం పడుతుంది అన్న. ఓకేనా? నిదానం ఉందన్న, తన్ను అలాంటిది ఏది లేదు. ఓకే, ప్రజెంట్ అన్న ఇది మనకి ఎంతవరకు ఎత్తుకోవచ్చు రోజు మీద? మంచి మెయింటైన్ చేస్తే రోజు మీద 14 నుంచి 15 లీటర్ల మధ్యలో వెళ్ళొచ్చు అన్న. ఈ ఆవుదేతా? ఈ ఆవు మామూలుగా మెయింటైన్ చేసిన 12 లీటర్ల తక్కువ వెళ్ళదన్న. ఇప్పుడు ఈ ఆవుకి ఏం ధర చెప్తున్నా చెప్పు. 75,000 చెప్పినా. ఫైనల్ రేట్ 65,000కి ఇస్తా ఫైనల్. 65,000కి ఇచ్చేస్తావు? ఫైనల్ రేట్. ఇప్పుడు ఇంత ఎన్నో అవుతుంది? త్రాడ్ ఉంటుంది అన్న. ఇప్పుడు ఇంత 3 అవుతామంట ఫ్రెండ్, చూసుకోవచ్చు. మంచి సైజ్ ఉందన్న ఆవు కూడా. ఓకే, జర్నీలో వచ్చింది కనిపిస్తలేదు ఫ్రెండ్ మీకు అయితే, చూసుకోవచ్చు. ఓకే, మనకైతే 5వ జట్టుకైతే వెళ్ళిపోండి అన్న. 5వ హెచ్ఎఫ్ ఆవు కథ చెప్పానా? ఈయన ఒక 5 డేస్ అవుతుంది అన్న. ఇది ఈనిందా? 5 డేస్ అవుతుంది. ఈనింది ఆడలే ఉందన్న దీనికి. ఫ్రెండ్ చూసుకోవచ్చు, ఆర్దుడు ఉందంట ఈ హెచ్ఎఫ్ ఆవుకి. హెచ్ఎఫ్ క్రాసా? హెచ్ఎఫ్ వస్తుంది అన్న ఇది. ఓకే, చూసుకోవచ్చు ఫ్రెండ్, మనకైతే హెచ్ఎఫ్ అంట మనకైతే. ఇది మనకు ముంగల ఫేస్ కళ్ళు చూడండి, రింగులు కొమ్ములు, పిలక జుట్టులా సూపర్ ఉన్నాయి మనకైతే. ఇది మనకి ఇప్పుడు ఈనింది ఎన్నో అవుతానా? ఈ త్రాడ్ ఉంటుంది అన్న. ఇప్పుడు ఈనింది 3 అవుతామంట మనకైతే, సూపర్ ఉన్నాయి. ఇయో పిలక జుట్టులో ప్రజెంట్ మనకి ఇది ఆయన మనకి ఇది ఎంతవరకు వచ్చిన పాలు ఇప్పుడు? 14 లీటర్లు చెప్పారు అన్న అక్కడ. ఓకే, సంతల. ఓకే, మార్నింగ్ కూడా ఒక పాలు మలగట్టుకుని వచ్చి కూడా 12 వరకు ఇచ్చిందన్న. ఇది ఆరామ్సే 14 లీటర్లు వెళ్తాయి అన్న. 2 పూటలు. ఒక 2 రోజులు టైం పడుతుంది పాలు రావడానికి. ఓకే, జర్నీలు వచ్చింది కాబట్టి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు మీద దీని కెపాసిటీ ఎంతవరకు? కెపాసిటీ 14-15 లీటర్లు అన్న. 14 లీటర్లు అయితే పక్కా వస్తాయన్న. ఓకే, 7-14. 7 లీటర్ 14. ఓకే, ఈ ఆవుకి ఏం ధర చెప్తున్నా చెప్పు. చెప్పుడు 80,000 చెప్తున్నాను. ఫైనల్ రేటు 70,000కి ఇస్తాను. 70,000కి ఇచ్చేస్తావు? ఫైనల్ రేట్. ఏ అన్న ఇక్కడ వచ్చి ఊస్తే బేరం ఆడితే తగ్గుతాయనా? 2,000 తగ్గించేసి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మనకైతే మనము నెక్స్ట్ జట్టుకి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి, చెప్పిన రేటు కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి. సైజ్ ఉందన్న ఆవు. ఓకే అన్న, ఈ బోర్డు ఆవు కథ చెప్పానా? జెర్సీ వస్తుంది అన్న ఇది కూడా. ఓకే, ఈసారి థర్డ్ లాక్టేషన్ ఉంటుంది. ఓకే, ఈయన ఒక 5 డేస్ అవుతుందన్న ఇది. ఓకే, ప్రజెంట్ 12 లీటర్లు వెళ్తున్నాయి. ఫ్రెండ్స్ దీని పొడుగునరాలు చూసుకుందాం రన్ ఫ్రెండ్స్, మనకైతే బాగున్నాయి. దీనికైతే చూసుకోవచ్చు, శంకనరాలు చూడండి, ఇక ఆడికలు ఉన్నాయి మొత్తం నరాలే ఉన్నాయి దీనికైతే. ఇది మనకు ఎంతవరకు వచ్చిన పాలు? ప్రజెంట్ అయితే 12 లీటర్లు ఇస్తుందన్న. పూటకే 2 పూటలు. 2 పూటలు పూటకు 6 లీటర్లు. అంటే రోజు మీద 12 లీటర్లు పెట్టుకుందామా? 12 లీటర్లు పెట్టుకుందాము. ఇంకొక 2 లీటర్లు పెరగొచ్చు అన్న. ఓకే, ఇప్పుడు ఈనానికి ఉందా? ఈనిందా? ఈనిందన్న. ఎన్ని రోజులు అవుతుంది? 5 డేస్ అవుతుంది. 5 డేస్ అయితే అవుతుంది. ఇప్పుడు డ్రాప్ లేకుండా తీసిన డ్రాప్ పాలు లేకుండా ఏ ఆవకాడ కూడా డ్రాప్ పెట్టలేమన్న. ఇది ఏం కనిపిస్తలే అట్లనే, మొత్తం లేకుండా పాలు వింటామని ఇక్కడ. ఓకే, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు రైతులు వచ్చే వాళ్ళు ఉంటారన్నా, దీని దగ్గర ఎంతవరకు పాలు చెక్ చేసుకోవచ్చు? 12 లీటర్ చెక్ చేసుకొని తీసుకొని పోవచ్చు దీని రోజు మీద. ఓకే, యావకి ఏం ధర చెప్తాను? చెప్పండి 75,000 చెప్తాను. ఫైనల్ రేటు? ఫైనల్ రేట్ ఇది 63,000కి ఇస్తాను. ఓకే, 63,000కి ఇస్తావు. ఇది విడినింది ఎన్నో అవుతా? ఇది త్రాడ్ ఉంటుంది. 3 అవుతా? 3 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకైతే అన్న 40,000 అవి చెప్పానా? ఇక 2 పండ్లు ఉందన్న. ఓకే, ఆ పండ్లు కూడా ఇప్పుడు వస్తున్నాయి, చూసుకోవచ్చు. 2 పండ్లు ఫ్రెండ్స్. ఇది 40,000తో ఇప్పుడు రేట్ అయితే అడుగుదాము. ఫైనల్ రేట్ 40,000కి ఇస్తానా. ఓకే, ఈయన ఒక 15 డేస్ అవుతుందన్న. ఓకే, ఈయనింది 15 రోజులు అవుతుంది. 15 రోజులు అవుతుంది. ఓకే, చూసుకోవచ్చు. ఫైనల్ రేట్ 40,000 ఇస్తాను. 40,000కి ఇస్తాను. 4.5 పాలు పక్కా వెళ్తున్నాయి అన్న. ఓకే, రోజు మీద ఇప్పుడు 9 లీటర్లు. 9 లీటర్ రోజు పొద్దుగాల 2 పూటల పాలు వెండుకొని తీసుకొని పోవచ్చు అన్న. ఫ్రెండ్ నరాలు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక కన్నుడు ఎగురుడు ఏం లేదన్న, నిదానం ఉంది. చూసుకోవచ్చు. దీని దూడం చూడిందన్న, దీని కొల్లాగా ఉందన్న. కనకట్టు కూడా బాగుంది. మనకి ఇప్పుడు దీనికి ఫైనల్ రేట్ ఎంత చెప్తున్నా, చెప్పే రేట్ ఎంత చెప్తా? చెప్పుడు రేపు ఏం లేదన్న. ఫైనల్ 40,000కి అయితే ఇస్తా. 40,000కి చూసుకోవచ్చు. నచ్చితే పట్టుకొని పోవచ్చు. ఇక 40,000 లీటర్లు రోజు మీద పాలు వెండుకొని తీసుకొని పోవచ్చు. పాలు చెక్ చేసుకొని తీసుకొని ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది మనకైతే. ఓకే, నెక్స్ట్